సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు తన వాక్యంలో నుంచి హన్నా జీవితాన్ని గురించి మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. హన్నా జీవితము దాదాపు ప్రతి ఒక్క క్రైస్తవునికి పరిచయమైనటువంటి వాక్య భాగమే. కానీ హన్నా జీవితాన్ని గురించి బైబిల్లో రాయబడినటువంటి ఒక విచిత్రమైనటువంటి పదజాలాన్ని గురించే ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో ధ్యానం చేయబోతున్నాం. అదేంటంటే 5వ వచనంలో ఉంటుంది, 6వ వచనంలో ఉంటుంది. 5వ వచనం చివరిలో ఉంటుంది, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. 6వ వచనంలో ఉంటుంది, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, హన్నా జీవితంలో దేవుడే సంతానం లేకుండా చేశాడంట. సంతాన దీవెన అనేటువంటిది దేవుడే లేకుండా చేశాడంట. ఈ వాక్యాన్ని చదివినప్పుడు నాకు అనిపించింది, దేవుడు గర్భదీవెనిచ్చే దేవుడు కదా, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అంటాం కదా. మరి ఎందుకు దేవుడు హన్నా జీవితాల్లో సంతాన దీవెన లేకుండా చేశాడు? దేవుడు ఏ ఉద్దేశంతో ఆమె జీవితాల్లో సంతానం లేకుండా చేశాడు అంటే, దేవుడు గర్భాలను తెరిచే దేవుడు కానీ గర్భాలను మూసే దేవుడు కాదు కదా. మరి దేవుడు ఎందుకు ఇక్కడ ఆ హన్నా యొక్క గర్భాన్ని మూసాడు? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివితే హన్నా జీవితాల్లో ఉండేటువంటి ఈ సమస్య మన జీవితాల్లో ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చునుగాక. హన్నా జీవితాల్లో ఉన్నటువంటి ఈ దేవుని కార్యం మన జీవితాల్లో కూడా ఒక గొప్ప కార్యాన్ని జరిగించునుగాక. ఎందుకోసం అంటే, ఈ యొక్క సందేశాన్ని జాగ్రత్తగా వినండి. మన జీవితంలో మూయబడిన ప్రతి తలుపును తెరవడం దేవుని యొక్క ఉద్దేశం అండి. దేవుడే మూసాడు. ఎందుకు మూసాడంటే, కొన్ని సందర్భాలు దేవుడు గర్భదీవెన లేకుండా చేశాడని బైబిల్లో లేదు. గర్భదీవెన లేకుండా దేవుడు ఆమెకు చేశాడని బైబిల్లో లేదు. గర్భ దీవెన విషయంలో సంతు లేకుండా చేశాను అంటే, ఏదో ఒక కాలక్రమంలో ఒక టైంలో దేవుడు ఆమెకు సంతు లేకుండా చేశాడు. ఆ తర్వాత దేవుడు ఇచ్చాడనే దాని యొక్క అర్థం. దేవుని బిడ్డలారా, దేవుడు కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కొన్ని ఆలస్యం చేస్తాడు. ఈ ఆలస్యంలో మనం ఏదో నష్టపోయేటువంటి వారంగాను కోల్పోయేటువంటి వారంగాను ఉండంగానే ఒక దైవిక ఉద్దేశం అనేటువంటిది నెరవేరుతుంది. ఒకవేళ ఎల్కానా యొక్క 2 భార్యలు కదా, హన్నా పెనిన్నా. హన్నాకు సంతాన దీవెన కలగలేదు, పెనిన్నాకు సంతాన దీవెన కలిగింది. మరి పెనిన్నాకు సంతాన దీవెన కలిగినప్పుడు హన్నాకు కూడా సంతాన దీవెన కలిగి ఉంటే ఏం జరిగిండో తెలుసా? సమూయేలు కరెక్ట్ టైంకి ఒక ప్రవక్తగా, ఒక నడిపించే నాయకుడిగా రెడీ అయ్యేటువంటి వాడు కాదు. దేవుడు ఒక ప్లానింగ్ ఉందండి. దేవునికి అనాది కాల సంకల్పం అనేటువంటిది ఒకటి ఉంది. దాంట్లో ఎప్పుడు ఏది నీ జీవితంలో జరగాలనో దేవుడు అది జరిగిస్తూ పోతాడు. హన్నాకు దేవుడే సంతు లేకుండా చేశాడు. ఎందుకంటే ఒక ఉద్దేశం ఉంది. సమూయేలును ఎప్పుడు బయటికి తీసుకురావాలి, సమూయేలును ఎప్పుడు లోకానికి అందించాలి, ఇశ్రాయేలుకు అందించాలి. దేవుని ఆలస్యం వెనక దైవ ప్రణాళిక ఉంటుంది. దైవిక ఆలస్యం వెనక దైవిక ఉద్దేశాలు ఉంటాయి. అదెన్నడూ మర్చిపోవద్దు. ఇఫ్ గాడ్ ఈస్ డిలేయింగ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, నువ్వు దేవుని అంగీకరించి పరిశుద్ధంగా జీవిస్తూ ఉండే నీ జీవితంలో కొన్ని ఆలస్యాలు అవుతున్నాయా, గుర్తుంచుకో. దాని వెనక దేవుని యొక్క పర్పస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, దేవుని యొక్క ఉద్దేశం అనేటువంటిది ఒకటి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి అంశం ఏంటి తెలుసా? మూయబడిన పరిస్థితులు తెరవబడాలనా? మూయబడిన పరిస్థితులు తెరవబడాలి అంటే మన జీవితాల్లో ఏం చేయాలి? ఈ యొక్క సమూయేలు గ్రంథాన్ని గురించి 2 మాటలు చెప్పిన తర్వాత నేను వాక్యంలోనికి వెళ్తాను. సమూయేలు గ్రంథము మనకు బైబిల్లో 2 గ్రంథాలుగా కనపడుతుంది. మొదటి గ్రంథం, 2వ గ్రంథం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం, సమూయేలు రాసిన 2వ గ్రంథం. బట్ ఇఫ్ యు లుక్ అట్ హీబ్రూ బైబిల్లో ఈ 2 కలిపి ఒకటే పుస్తకం. కానీ కాలక్రమేణా బైబిల్ తర్జుమా చేస్తున్నప్పుడు ఆయా సంఘటనలన్నింటినీ కూడా వాళ్ళు వేరు చేయడానికి మొదటి గ్రంథం, 2వ గ్రంథం అని రాశారు. దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథాన్ని చూస్తే 110 సంవత్సరాల చరిత్రను అక్కడ నిక్షేపం చేసినట్టుగా మనం చూస్తాం. అంటే ఆయా పరిస్థితులను గురించి మనం గమనించగలం. దేవుని బిడ్డలారా,
క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాలు లేదా 1100 సంవత్సరాల కాల క్రితము సమూయేలు ఉన్నట్టుగా చరిత్ర మనం చూస్తాం. సమూయేలు గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటి తెలుసా? ఇశ్రాయేలీలు ఒక పిచ్చి కోరిక కోరారు. దేవుడు రాజుగా మాకొద్దు, మాకు ఒక మనిషి రాజుగా కావాలనుకున్నాడు. రాచరిక వ్యవస్థకు తెరలేపినటువంటిదే ఈ యొక్క సమూయేలు మొదటి గ్రంథంలోనే మనం చూడగలం. దేవుని బిడ్డలారా, సమూయేలు గ్రంథంలో అనేకమైన విషయాలు, అంటే సౌలుని గురించి, తర్వాత దావీదుని గురించి, సమూయేలు యొక్క ప్రవచన పరిచయం గురించి ఇవన్నీ మనం చూస్తాం. కానీ ఈరోజు ఎందుకు దేవుడు హన్నా జీవితంలో గర్భాన్ని మూసాడు అనేటువంటిది కాకుండా, గర్భం మూయబడిన పరిస్థితుల్లో తెరవబడ్డానికి హన్నా ఏం చేసింది అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతున్నాం. ఆమె గర్భం దేవుడే మూసేశాడంట. మరి ఏ రకంగా తెరవబడింది ఆ గర్భం తెరవబడ్డానికి హన్నా ఏం చేసింది? దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో చాలా ఆశీర్వాదాలు మన జీవితాల్లో ఉంటాయి. ఏదో ఒక తలుపు మాత్రమే తెరవబడకుండా ఉంటుంది, ఒక ఏరియా మాత్రమే క్లోజ్ అయి ఉంటుంది, ఒక ఏరియా మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, అది తెరవబడకుండా ఉంటుంది. మళ్ళీ అలాంటి అన్ఆన్సర్డ్ ప్రేయర్స్, లేకపోతే తెరవబడని పరిస్థితులు, మూయబడిన పరిస్థితులు మన జీవితాల్లో మనకు ఆశీర్వాదకరంగా మారాలి అంటే ఏం చేయాలి? దేవుని బిడ్డలారా, హన్నా జీవితాల్లో గర్భం మూయబడింది. నీ జీవితంలో ఏది మూయబడిందో నీకు తెలుసు, నీ కుటుంబ పరిస్థితుల్లో ఏది మూయబడిందో నీకు తెలుసు, నీ యొక్క ప్రయత్నాల్లో ఏది మూయబడిందో నీకు తెలుసు, నీ యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో ఏది మూయబడిందో నీకు తెలుసు. ఎదురు చూస్తున్నారు, ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తుంటారు, నువ్వు ఎదురు చూస్తుంటావు, బట్ స్టిల్ ఇట్ ఈస్ క్లోజ్డ్. ఒకవేళ అలా మూయబడినటువంటి పరిస్థితులు ఉంటే ఎలా తెరవబడాలి? అదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. వెన్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ద డోర్స్, ఆ యొక్క తలుపులను ఎప్పుడు తెరుస్తాడు అనేటువంటిదే దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా హన్నాను గురించి 2-3 వచనాలు మీ ఎదురుకి తీసుకొని వస్తాను. చూడండి, 5వ వచనం చదువుదాం. 5వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకి 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు. సంతాన దీవెన లేకుండా దేవుడే చేశాడంట. దేవుడే ఆమె గర్భాన్ని మూసేశాడంట. మరి ఏ రకంగా తెరవబడింది ఆ గర్భం? ఏ రకంగా తెరవబడింది? దేవుని బిడ్డలారా, ఆమె జీవితాన్ని మనం చూస్తే ఎలాంటి జీవితం తెలుసా? హన్నా జీవితాన్ని గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ఎదురుకు తీసుకొని వస్తాను. హన్నాను గురించి మనం ఏమనుకుంటామంటే ఆమెకు సంతాన దీవెన లేదు, ఆ తర్వాత సమూయేలు పుట్టాడు, ఇదే మనకు తెలుసు. కానీ హన్నా జీవితంలో మరొక కోణం ఉంది. ఏంటి తెలుసా? చూడండి, 3వ వచనం. ఇతడు షిలోహు నందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులకు హోఫ్నీ ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ప్రతి సంవత్సరము సైన్యములకు అధిపతి యెహోవాను మ్రొక్కుటకును బలి అర్పించుటకును తమ పట్టణములు విడిచిపెట్టి యెరూషలేమునకు పోయేటువంటి వారు. ప్రతి సంవత్సరం ఇశ్రాయేలీలకు ఒక ఆనవాయితీ ఉంది, ఒక ఆచారం ఉంది. ఏంటి తెలుసా? సంవత్సరంలో ఒక్కసారైనా యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రతి సంవత్సరము ఈమె అన్నిటి ప్రక్కన పెట్టి తాను ఉన్నటువంటి స్థలంలో నుంచి దేవుని పట్టణమునకు వెళ్ళి అక్కడ దేవుని ఆలయంలో దేవునికి ఏటేటా బలి అర్పించేటువంటిది. అంటే ప్రతి సంవత్సరము దేవుని మందిరాన్ని విడిచిపెట్టనటువంటి స్త్రీ, దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళేటువంటి స్త్రీ. రెండవదిగా చూస్తే 5వ వచనం, హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ ఉండెను. ఒకటి దేవుని దగ్గరికి వెళ్ళేటువంటిది. రెండవదిగా హన్నా అంటే భర్తకు చాలా ఇష్టం అండి, భర్తకు చాలా ఇష్టం. పెనిన్నా కంటే హన్నా అంటే చాలా ఇష్టం. ఒకటి దేవుని మందిరానికి వెళ్ళేటువంటిది, రెండవదిగా భర్త యొక్క ప్రేమను తన యొక్క ఇంకొక సవితి కంటే ఎక్కువగా పొందినటువంటిది. అంటే షీ ఈజ్ వెరీ మచ్ లవ్డ్ బై హర్ హస్బెండ్. భర్త యొక్క ప్రేమను సంపూర్తిగా పొందుకున్నటువంటి స్త్రీ. మూడవదిగా ఏంటి తెలుసా? 5వ వచనంలో చూస్తే, ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. ఆమెకు ఏది కూడా డబుల్ ఇచ్చేటువంటి వాడు. పెనిన్నాకు పిల్లలున్నా కూడా 1% ఇస్తే ఈమెకు 2% ఇచ్చేటువంటి వాడు. ఎందుకంటే హన్నాను అంతగా భర్త ప్రేమించాడు. దేవుని బిడ్డలారా,
దేవుని మందిరానికి ఏటేట బలి అర్పించడం ఒకటైతే, రెండవదిగా ఈమె జీవితంలో ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? ఖచ్చితంగా ఈమె తన భర్త యొక్క ప్రేమను పొందుకొని, అది ఏదో మాట సందర్భంగా మాట వరుసకు ఉండేటువంటి ప్రేమ కాదు, అది ఖచ్చితంగా 2 పాలు ఇచ్చేటువంటిది. దేవుని బిడ్డలారా గుర్తుంచుకోండి, క్రైస్తవ కుటుంబాల్లో ఉండవలసింది ఏంటి తెలుసా? ఇఫ్ యు లవ్, యు గివ్ సంథింగ్ టు యువర్ వైఫ్. నీ భర్తను ప్రేమిస్తే భర్తకు ఏదో ఒకటి ఇవ్వు. నీ తల్లిదండ్రులను ప్రేమిస్తే తల్లిదండ్రులకు వాళ్ళ బర్త్డే రోజు, మ్యారేజ్ డే రోజు కనీసం ఏదో ఒకటి ఇచ్చి షో యువర్ లవ్ అండ్ రెస్పెక్ట్. ఇది దేవుని వాక్యంలో ఉందండి. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున 2 పాలు ఇచ్చుచూ వచ్చాను. అంటే నీ తల్లిదండ్రులను ప్రేమించే వ్యక్తి అయితే షో దట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సంథింగ్, ఏదో ఒక రకంగా నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించు. భార్యాభర్తల మధ్య ఇచ్చి పుచ్చుకోవడం అనేటువంటిది ఉండాలి, ఉండి తీరాలి. అది ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటిది. దేవుడు తన సంఘం కోసం తన ప్రాణాన్నే ఇచ్చాడు. కుటుంబంలో భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఇచ్చి పుచ్చుకోవడం, లవ్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ గివింగ్. ఏదో ఒకటి నువ్వు ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇంతవరకు నీ తల్లికి నీ తండ్రికి ఏం చేయకపోతే, ఇంతవరకు నువ్వు చేయకపోతే షో ఇట్. అది ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే అది దేవుని యొక్క వాక్యంలో ఉండేటువంటిది. ఒకవేళ భార్యను నువ్వు ప్రేమించేటువంటి విషయంలో ఏదో ఒకటి గివ్ హర్ అండ్ షో యువర్ లవ్. అది దేవుడు కోరుకునేటువంటిది. దేవుని బిడ్డలారా, మరి హన్నా ఏ రకంగా ఉందంటే ఏటేటా మందిరానికి వెళ్తుంది, దేవునికి బలి అర్పిస్తుంది, తన భర్త యొక్క ప్రేమను పొందుకున్నటువంటిది. కానీ ఆమె జీవితంలో సంతాన దీవెన లేదు. దేవుని దగ్గరికి వెళుతుంది, సంతాన దీవెన లేదు. భర్త ప్రేమిస్తున్నాడు, 2 పాలు ఇచ్చేటువంటి వ్యక్తి, అయినా సంతాన దీవెన లేదు. కాబట్టి ఆమె ఏం చేసింది? 8వ వచనం, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఏలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. కాబట్టి ఏం చేసింది హన్నా? బైబిల్లో చూడండి, ఈవెందుకు ఏడ్చుచున్నావు? తన జీవితంలో సంతాన దీవెన రాకపోతే కూర్చొని ఏడుస్తూ ఉంది. ఆమె ఏమనుకునిందంటే ఏడుస్తే వస్తుంది అనుకునిందేమో, లేకపోతే ఏడుస్తే సాధించగలనేమో అనుకునిందేమో, చర్చికి వెళితే వస్తుందేమో అనుకునింది, రాలా. భర్త 2 పాలు ప్రేమను చూపించిన రాలా. ఏడిస్తే వస్తుందేమో అనుకున్నది, అప్పుడు రాలేదు. బైబిల్లో నీవు భోజనము మానుట ఎలా? ఏడుస్తూ భోజనం మానేసిందంట. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, నేను ఏడిచి బాధపడితే లేకపోతే భోజనం మానేస్తే నా జీవితంలో వస్తుందో. సారీ, దేవుడు అప్పుడు ఇవ్వడు నీకు. అప్పుడు కాదు నీ జీవితంలో దేవుడు ఇచ్చేది. ఇంకా ఏంటి తెలుసా? నీకు మనోవిచారం ఎందుకు? మనోవిచారం అంటే నీవెందుకు ఏడ్చుచున్నావు? గట్టిగా ఏడ్చింది. ఆ తర్వాత భోంచేయలేదు. ఆ తర్వాత ఏడు పాపేసింది, భోజనం చేసింది. కానీ లోపల మాత్రం మనోవిచారం ఉంది, దుఃఖం లోపల ఉంది. అది కొట్ట వచ్చినట్లుగా ముఖంలో కనపడుతుంది. విచారం చేసిన ఆమెకు సంతాన దీవెన కలగలే. 1, దేవుని ఆలయానికి వెళ్ళిన సంతాన దీవెన కలగల. 2, భర్త ప్రేమ విస్తారంగా ఉన్న సంతాన దీవెన కలగల. 3, ఆమె జీవితంలో ఏడ్చుచూ ఉన్న, భోజనం చేయకున్నా, విచారిస్తున్నా ఆమె జీవితంలో సంతాన దీవెన రాలా. ఇప్పుడు చూడండి, హన్నా ఎవరు తెలుసా? ఇంకొక కోణాన్ని చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. చాలు. ఈ యొక్క 2వ అధ్యాయాన్ని మీరు చదివితే దేవుని గురించి ఆమె చెప్తాదండి. దేవా, నువ్వు ఎలాంటి దేవుని తెలుసా? మహాబలము నీకుంది, నీ ద్వారా నాకు మహాబలం కలుగుతుంది. నువ్వు అధికారులను సింహాసనం మీద కూర్చుండబెట్టేవాడను, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టేవాడవు. ఇలా దేవుని గురించి అనేక విషయాలు చెప్తాదండి. అంటే 2వ అధ్యాయంలో హన్నా ఎవరు తెలుసా? దేవుని జ్ఞానం కలిగినటువంటి స్త్రీ, దేవుని గురించిన జ్ఞానం కలిగినటువంటి స్త్రీ. అయినా ఆమె జీవితంలో సంతాన దీవెన లేదు. అంటే దేవుని మందిరానికి వెళుతున్న సంతాన దీవెన లేదు, ఆ తలుపు ముయ్యబడే ఉంది. భర్త ప్రేమిస్తూ 2 పాలు ఇస్తున్న తలుపు ముయ్యబడే ఉంది, సంతాన దీవెన కలగలేదు. ఏడుస్తూ ఉన్న, భోజనం చేయకున్నా, విచారంగా ఉన్న సంతాన దీవెన కలగలేదు. దేవుని జ్ఞానం కలిగింది, అయినా సంతాన దీవెన కలగలేదు. మళ్ళీ ఎప్పుడు ఇచ్చాడు దేవుడు తెలుసా? ఎప్పుడు మూయబడిన తలుపు తెరవబడింది తెలుసా? మూయబడిన గర్భం ఎప్పుడు తెరవబడింది తెలుసా? చూడండి 9వ వచనంలో దానికి కారణం మనకు కనబడుతుంది. 9వ వచనం, వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గరున్న ఆసనం మీద కూర్చుని ఉండగా. చాలు. హన్నా లేచి, హన్నా
లేచి. అంటే ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళిందో, ఎన్ని సంవత్సరాలుగా భర్త ప్రేమను పొందుకునిందో, ఎన్ని సంవత్సరాలుగా దేవుని గురించిన జ్ఞానం విపరీతంగా ఆమె కలిగి జీవించిందో మనకైతే తెలియదు. కానీ ఫస్ట్ టైం ఆమె జీవితంలో బైబిల్ ఒక మాట రాస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమె లేచి దేనికోసం లేచింది? కొట్లాడడానికి లేచిందా? వెళ్ళిపోవడానికి లేచిందా? ఇండ్లు వదిలేయడానికి లేచిందా? ఆత్మహత్య చేసుకోవడానికి లేచిందా? దేనికోసం లేచింది? బైబిల్లో వ్రాయబడింది, హన్నా లేచి 10వ వచనం, బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు. హల్లెలూయా. ఈమె జీవితంలో మొట్టమొదటిసారి ప్రార్థన చేస్తుందండి. ప్రార్థన చేస్తుంది. ఈ వాక్యం ఎదుట నేను క్రైస్తవ లోకాన్ని ఉంచుతాను. క్రైస్తవ లోకంలో దేవుని దగ్గరికి వస్తారు, లేదా ఏడుస్తారు, బాధపడతారు, మనోవిచారం కలిగి ఉంటారు, భోంచేయరు. మూడవదిగా బైబిల్ జ్ఞానం ఎంత కావాలంటే అంత ఉంటుంది, కానీ ఒకటి చేయరు, ప్రార్థన చేయరు. ప్రార్థన చేయించుకుంటారు కానీ ప్రార్థన చేయరు. హన్నా జీవితంలో ఏటేటా దేవుని మందిరానికి వెళ్తుంది, ప్రతి సంవత్సరం వెళుతుంది. ఏ రోజు కూడా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయలే. చర్చిలోనికి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు? చర్చిలోనికి వచ్చిన తర్వాత జరగాల్సిన పని ఏంటి తెలుసా? ఖచ్చితంగా నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించాలి. దేవుడు అంటాడు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి ఉంటుంది. ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు? We will be misusing God's presence. దేవుని సన్నిధిని మనం తప్పుగా దాన్ని మనం వ్యర్థం చేయడం ప్రారంభిస్తాం. ఏ రకంగా తెలుసా? ప్రార్థన చేయం. హన్నా వస్తుంది, బలి ఇస్తారా చూస్తుంది, బలి ఇస్తున్నారా ఒకవేళ అందరితో పాటు అరుస్తుందేమో, లేకపోతే బలి ఇచ్చారా సంతోషిస్తుందేమో, లేకపోతే తింటుంది, ఆ బలి పదార్థాలను తింటుంది, తిన్న తర్వాత ఊరికి వెళ్ళిపోతుంది, మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తుంది. మన జీవితాలు కూడా అదే రకంగా ఉన్నాయా? వారం వెంబడి వారం దేవుని దగ్గరకు వస్తూ ఉంటే నీ తలుపులు తెరవబడవు, నీ భర్త ప్రేమ నీకున్న తలుపులు తెరవబడవు, లేకపోతే నీ జీవితంలో దైవిక జ్ఞానం ఉన్న తలుపులు తెరవబడవు. ఎప్పుడు తెరవబడతాయి తెలుసా? వెన్ యూ ప్రే, ప్రార్థన చేయొచ్చు. బైబిల్లో వ్రాయబడింది. అంతకుముందు బైబిల్ చెప్తుంది ఆమె లేచి. అంటే ఇంతవరకు దేనికోసం లేచింది తెలుసా? దేనికోసం? ప్రయాణం కోసం లేచింది. భర్త ప్రేమను పొందుకోవడానికి లేచినటువంటి స్త్రీ, భర్త యొక్క బ్లెస్సింగ్స్ను రుచి చూచినటువంటి స్త్రీ ఈమె. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం తన లైఫ్లో లేస్తుంది. దేనికోసం? ప్రార్థన చేయడానికి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ తలుపులు తెరవబడాలి అంటే, మూయబడిన పరిస్థితులు తెరవాలంటే ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ వెన్ యూ ప్రే. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒక దినం ఉండాలి నీ జీవితంలో. దేవా, ఈరోజు నేను కూర్చొని నీ దగ్గర ప్రార్థన చేశాను, ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు దేవుని దగ్గర. అంటే అన్ని సంవత్సరాలు దేవుని దగ్గరకు వచ్చింది, ఏటేటా వచ్చింది, ఏ రోజు ప్రార్థన చేయలేదు. జ్ఞానం లేదా? ప్రార్థన గురించి జ్ఞానం లేదా? ఉంది, అయినా ప్రార్థన చేయడంలా. ఈరోజు మన తలుపులు ఎందుకు మూయబడి ఉన్నాయి తెలుసా? నీ జీవితంలో ఆశీర్వాదం రాకుండా ఎందుకున్నాయి తెలుసా? నీకు బైబిల్ జ్ఞానం తెలుసు, దైవ సేవకుల గురించి తెలుసు, లేకపోతే ఇంట్లో ఎవరిని ఏ రకంగా చూసుకోవాలనో తెలుసు, ఎవరిని ఏ రకంగా మేనేజ్ చేయాలనో తెలుసు, అన్నీ తెలుసు. బట్ యు డోంట్ నో ఓన్లీ వన్ థింగ్. అదేంటి తెలుసా? యు ఆర్ నాట్ ఏబుల్ టు ప్రే. ప్రార్థించడంలా. నీ తలుపు తెరవబడాలి అంటే నీ జీవితంలో ఒక రోజు ఉండాలి. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయి. ఆ దీవెన కోసం ప్రార్థన చేయి. ఆ దీవెన కోసం దేవుని బిడలారా, యాకోబు చేతి కర్రతో బయలుదేరాడు. 2 గుంపులు కాదు. ఇది నా ఇశ్రాయేలు దేశం అనేటువంటిది ఉంది అంటే దాని వెనక యాకోబే ఉంటున్నాడు. యాకోబు, ఎందుకు నీ జీవితంలో ఇంత గొప్ప ఆశీర్వాదం? యాకోబు అంటాడు, ఒకానొక రోజు నేను దేవుని దగ్గర ప్రార్థన చేశాను, రాత్రంతా ప్రార్థన చేశాను. ఈరోజు మన కుటుంబ పరిస్థితులు మారకపోవడానికి వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రే. ఏదో 2 నిమిషాల ప్రార్థన, ఏదో హడావుడి ప్రార్థన, ఏదో చెయ్యాలి కాబట్టి చేసే ప్రార్థన ఎక్కడుంది? నువ్వు లేచి కన్నీరు గారుసు దేవుని దగ్గర కూర్చొని ఏడ్చినటువంటి ఒక దినం నీ జీవితంలో లేకపోతే నీ తలుపు మూయబడే ఉంటుంది. వెన్ యు ఆర్ అవే ఫ్రమ్ ప్రేయర్, ద డోర్స్ విల్ బి ఫార్ అవే ఫ్రమ్ యూ. నీ ఎదుట ప్రార్థన అనేటువంటి దూరం అయిపోతే ఆశీర్వాదాలు కూడా చాలా దూరం అయిపోతాయి. దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు హన్నాకి ఇవ్వలేదు తెలుసా? ఆమెకు అన్నీ తెలుసు, దేవుని మందిరం తెలుసు, దేవుని మందిరంలో ప్రార్థన జరుగుతుందని తెలుసు, దేవుని జ్ఞానం ఉంది. ఆయన దేవుని మందిరంలో ఒక్కరోజు ప్రార్థన చేయదు. అందుకే దేవుడు అనుకున్నాడు, చూద్దాం ఎప్పుడు ప్రార్థన చేద్దాదో అప్పుడు ఇద్దాం. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన లేకుండా పోతుంది. దేవుని బిడ్డలారా, అనుకుందాం భార్యాభర్తలు ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు అనుకుందాం. భార్య భర్తతో మాట్లాడు, భర్త భార్యతో మాట్లాడు, సంబంధాలు బాగుంటాయా? అస్సలు బాగుండవు.
అస్సలు బాగుండవు. నీ దేవునితో నువ్వు మాట్లాడటమే ప్రార్థన కదా, మరి దేవునితో మాట్లాడుతున్నావా? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఎంత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నావు? ఎంత స్థిరంగా ప్రార్థన చేస్తున్నావు? హన్నాను గురించి బైబిల్లో ఆమె లేచి ఎక్కడికి? ప్రార్థనకని లేచింది. నీ జీవితంలో ప్రార్థనను ప్రక్కన పెడితే గుర్తుంచుకో, కొన్ని తలుపులు అస్సలు తెరవబడవు నీ జీవితంలో. ఇంకొక విషయం ఏంటి తెలుసా? 11వ వచనం చూడండి. 11వ వచనం, ఆమె ఎవరో కనబడుతుంది బైబిల్లో. సైన్యములకు అధిపతికి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగియున్న ఎవరంట? హన్న ఎవరంట? సేవకురాలంట. అంటే ఒకవేళ చర్చికి వెళ్ళి చర్చిలో ఆయా పనులు చేస్తుంది, సేవ చేస్తుంది, సేవా కార్యక్రమాల్లో పాల్పంపులు పొందుతుంది. అందుకంటే నీ సేవకురాలను చర్చికి వచ్చి పని చేస్తుంది, కానీ ప్రార్థన మాత్రం చేయదు. నీ జీవితంలో దేవుని పని చేయి, దేవుని జ్ఞానం కలిగి ఉండు. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ పర్సన్ ఆఫ్ ప్రేయింగ్, పట్టుదలతో ప్రార్థన చేయకుండా అలవాటు ప్రార్థన వద్దు. కొంతమంది ప్రార్థన ఏముంటుంది తెలుసా? పరలోకమందున్న మా తండ్రి, ఆ ప్రార్థన కూడా రాదు కొంతమందికి. అలాంటి భక్తాగ్రేసర్లు ఉంటారు. కానీ వాళ్ళు అంటారు, దేవా మా జీవితంలో ఆశీర్వాదాలు ఈ ప్రభా, దీవెనలు ఈ ప్రభా, తండ్రి మమ్మల్ని దీవించు ప్రభా. నీకు దేవుని దగ్గర ప్రార్థన చేయడమే తెలియదు, దేవుని అడగడమే తెలియదు. మళ్ళీ ఏ రకంగా దేవుడు ఇస్తాడు? నాకు జీవితంలో వస్తుంది ఖచ్చితంగా. ఎట్లా వస్తుంది? ఇచ్చే దేవుని దగ్గర నువ్వు ప్రార్థించగా నువ్వు ఏదేదో బిజీగా ఉంటే డోంట్ ఎక్స్పెక్ట్. అది జరిగేటువంటి పని కాదు. బైబిల్లో వ్రాయబడింది, ఆమె ప్రార్థన చేసినప్పుడే ఆమె ఎదుట తలుపు తెరవబడింది. ఈరోజు దేవుడు మన ఒక్కొక్కరికి ప్రార్థన సమయాన్ని ఇచ్చునుగాక. ప్రతిరోజు 24 గంటలు ఉంది మన దగ్గర. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు దేవుని దగ్గర కూర్చుంటున్నావు? ఎంతసేపు దేవుని దగ్గర కరాఖండితంగా ప్రార్థన చేయగలుగుతున్నావు? వేదనతో పట్టుదలతో ప్రార్థన చేయగలుగుతున్నావు? ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ దాట్, డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్స్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. రెండవదిగా చూడండి, 13వ వచనం చదువుదాం. 13వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. ఆమె పెదవులు మాత్రము కదలుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్నా అది కాదు నా ఏలినవాడా. చాలు. దేవుని మందిరానికి ఏటేటా వెళ్తుంది, దేవుని సేవకురాలు, దేవుని యొక్క జ్ఞానం ఉంది ఈమెకు, అయినా ప్రార్థన చేయలేదు. సరే ఒకరోజు అనుకున్నది ఈరోజు ప్రార్థన చేద్దాం అని శుభమాని ప్రార్థన చేయడానికి వెళితే, ఆదిలోనే హంసబాధ అన్నట్టుగా ఈమె ప్రార్థన చేస్తుంటే పక్కన ఏలి కూర్చొని ఏమంటాడు తెలుసా? ఏమ్మా తాగొచ్చావు చర్చికి? ఏంటి కూర్చున్నావు, చర్చిలో కూర్చున్నావు, కానీ ఏ రోజు చర్చిలో నువ్వు ప్రార్థన చేయడం నేను చూడలేదే. చర్చిలో పనిచేసే వ్యక్తివి, ఈరోజు ప్రార్థన చేస్తున్నావు, పెదవులు కదపకుండా ఏం తాగొచ్చావా అన్నాడు. ఎవరైనా ఇప్పుడు చర్చికి మీరు వచ్చారు అనుకో, ప్రార్థన చేస్తున్నప్పుడు నీ దగ్గరికి వచ్చి నేను అడిగాను, ఏమ్మా తాగొచ్చావా అంటే ఎట్లుంటుంది? నువ్వు తాగినావు, నీ భార్య తాగింది, నీ పిల్లలు తాగినారు అంటాం. ఎందుకు? ఏం తాగిన వాళ్ళు నాకు కనపడుతున్నావా అంటావా అనమా? చర్చిలోనికి వచ్చి ప్రార్థన చేసి కూర్చోంటే నాకు అనిపిస్తుంది, ఈమె అడగొచ్చు, ఏలి నా దగ్గరకు వచ్చి వాసన చూసావు, నువ్వు ఎట్లా చెప్తావు? ఎట్లా చెప్పావు నువ్వు తాగిన 20 స్త్రీనని? ఏం నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? అందుకే దేవా నేను ప్రార్థన చేయను అనలా. మనము ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు మనల్ని ప్రార్థనలోంచి లేపేటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, అయినా ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసుకోవడానికి రెడీ అయిపోతావు. దేవా ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేయాలి. ఎవరంటున్నారు? ఏలి. ఆయన ఎవరు? యాజకుడు. ఆ మందిరంలో, షిలోహు ప్రార్థన మందిరంలో యాజకుడు ఏమంటున్నాడు తెలుసా? మొత్తం కింద తాగొచ్చావా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం తెలుసుకోవాలి, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నిన్ను డిస్కరేజ్ చేసేటువంటి నీ ఇంట్లో వాళ్ళే ఉంటారు, నీ చర్చి వాళ్ళే ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు. ఎందుకు తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే తెలుసు సాతానుకు ఆ తలుపు తెరవబడుతుంది. అందుకనే ప్రార్థనకు అడ్డుగా ఎవరిని పెడతాడు తెలుసా? తాగుబోతుని పెట్టాడు, లేకపోతే ఇంకొకరిని పెట్టాడు. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి సేవ చేసేటువంటి ఏలినే ఉన్నాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ ప్రార్థన ఎందుకు ఆగిపోయింది తెలుసా? ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో కామెంట్ చేశారని, ఎవరో ఏదో నిన్ను గురించి అన్నారని ఈరోజు ప్రార్థన లేకుండా పోయిన దానికి కారణం నీ జీవితంలో తలుపు తెరవబడలా. హన్నా ఏం చేసింది తెలుసా? ఆయన అన్నా కూడా ప్రార్థన ఆపేసిందండి, ప్రార్థన చేసింది. షీ ఈజ్ అ ఉమన్ ఆఫ్ పర్సిస్టెంట్ ప్రేయర్. ఆమె ఎలాంటి స్త్రీ తెలుసా? పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన చేసేటువంటిది. దేవుని బిడ్డలారా,
ఎవరు జీవితంలో పైకి వస్తారో తెలుసా? ఎవరు జీవితంలో పట్టుదల ఉంటుందో వాళ్ళ పైకి వస్తారు. పట్టుదల లేని వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా? చాలా తక్కువ స్థాయిలో ఉంటారు. పట్టుదల ప్రార్థన లేనటువంటి వ్యక్తి జీవితంలో తలుపులు తెరవబడవు. ఎవరు ఏమన్నా, ఎవరు నీ గురించి కామెంట్ చేసినా, ఎవరు నీ గురించి లేనిపోనివి చెప్పినా ప్రార్థన ఆగిపోకుండా చేస్తావు చూసావా? అదే నీ జీవితంలో గొప్ప దీవెన వైపు నడిపిస్తుంది. అంటే నీ జీవితంలో లైఫ్ ఆల్వేస్ రివార్డ్స్ ద పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ద పర్సిస్టెన్స్. జీవితంలో ఎవరికి పట్టుదల ఉంటుందో వాళ్ళ జీవితంలోనే ఆశీర్వాదాలు ఉంటాయి, వారి జీవితాల్లోనే ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రార్థనలో పట్టుదల లేకపోతే, ప్రార్థనలోనూ పట్టుదల లేకపోతే గుర్తుంచుకో, నీ జీవితంలో దేన్ని కూడా పొందుకోలేవు. పట్టుదల నీ జీవితంలో ఉండాలి. నువ్వు చదువుతున్నావా? పట్టుదలతో చదువు. రాదు అనదు, నాకు రాదు, నేను సాధించలేను అనద్దు. నువ్వు ఖచ్చితంగా ఎగరగొట్టద్దు, చదివినట్టుగా యాక్షన్ చేయవద్దు. పట్టుదల. ఇది రాదా? ఎందుకు రాదో చూద్దాం. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు. ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. మన దేవుడు ప్రార్థనకు జవాబులు ఇచ్చే దేవుడు. ఆయన వైపును చూస్తే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. గొప్ప దేవానికి వందనాలు, శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, సైన్యములకు అధిపతి నీకు వందనాలు, అదృశ్యుడమైన దేవా, అద్వితీయ సత్యదేవా, అత్యధిక బల సంపన్నుడా నీకు వందనాలు. హల్లెలూయా. నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరి ప్రార్థన చేసి అడుగుతుంటున్నాను ప్రభా, మా జీవితంలో ప్రార్థన అనుభవాలు పెరుగునుగాక. మేము స్థిరముగా ప్రార్థించుదుముగాక, కదలగా ప్రార్థించుదుముగాక, పట్టుదలతో ప్రార్థించుదుముగాక, ఎడతెగక ప్రార్థించుదుముగాక, పొద్దునంత వరకు ప్రార్థించుదుముగాక. దేవా, మా జీవితాల్లో తండ్రి దేవుని జ్ఞానం, దేవుని పనులు అవి ప్రక్కన ఉంచి నాయన ప్రార్థన చేయడానికి మేము స్థిరంగా ఉందుముగాక. దేవా, పట్టుదలతో కూడిన ప్రార్థనతో కూడా మా జీవితాల్లో మేము విశ్వసించిన వాటిని ప్రకారం మేము మాట్లాడుదుముగాక, ప్రవర్తించుదుముగాక. దేవా, విశ్వాస జీవితం మేము జీవించుదుముగాక. నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకునని సెలవిచ్చావు. మా బ్రతుకు విశ్వాసాన్ని బట్టి ఉండునుగాక, మా మాట తీరు విశ్వాసమును బట్టి ఉండునుగాక, మా సంభాషణ విశ్వాసమును బట్టి ఉండునుగాక. యేసయ్య నామమందు మేము పొందుకొందుముగాక. మా ఎదుట మూయబడిన ప్రతి తలుపు తెరవబడునుగాక. యేసు నామమందు ప్రతి మూయబడిన తలుపుతో మాట్లాడుతుంటున్నా దేవా, మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఇప్పుడు అడుగుతుంటున్నా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, in the mighty name of Jesus, let every closed door in everybody's life, in their family life, in their business, in their work spot, let the doors be opened in the name of Jesus. యేసు నామమందు తలుపులు తెరవబడునుగాక. యేసు నామమందు కార్యము జరుగునుగాక. శక్తి ద్వారా కాదు, బలము ద్వారా కాదు, మీ ఆత్మ ద్వారా జరగడానికి సహాయం చేయమని యేసయ్యా మా ప్రతి ప్రార్థన విన్నందుకు వందనాలు చెల్లిస్తూ, ప్రతిరోజు వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను మాలో ప్రార్థనలు అత్యధికం చేసి మహిమను పొందుమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.